ప్రధానమంత్రి గారి ఉద్దేశం సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ ఈ గ్యాస్ ద్వారా నీటి మార్కెట్ ఆ ఉద్దేశం. అదే మరి అర్బన్ ఏరియాలో కూడా ఇదే మరిగా వచ్చిన ప్రాజెక్టే లోపభూయిష్టంగా ఇచ్చారు. అంటే బోర్ వేసి బోర్ ద్వారా ట్యాపులు పెట్టి నీటి ఇస్తారని కరెక్ట్ స్పీకర్ బోర్ 2024 క్లోజ్ చేశారు. టార్గెట్ ఎక్స్టెండ్ చేశారు. ఇంకా కూడా పూర్తిగా శాంక్షన్. వేరే రాష్ట్రాలు 1 lakh crores తక్కువ కాకుండా స్కేలబుల్ సస్టైనబుల్ ఎకానమిక్ అంది బాగా. దానికోసం నేను చెప్పేది 15% రేట్ వచ్చింది. ఇప్పుడు టెక్నాలజీ అన్ని అనుసంధానం చేసి మనందరం కనుక పని చేస్తే 15% గ్రోత్. జిల్లా లెవెల్లో ప్రొఫెషనల్ ఇచ్చాం, టీములు కూడా పెట్టాం. ఎప్పటికప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి, 1 million అన్ని ప్రారంభించాలనుకున్నాం. అన్ని యూనిట్స్ ప్రారంభించాం. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఇయర్ ఆఫీసర్, ఒక అకాడమిషియన్, ఒక ప్రొఫెషనల్, ఇంకొక విజన్ స్టాఫ్, ఈ విధంగా 9 మందితో మీకు ఇవ్వడం జరిగింది. ఇంకో పక్కన ఎక్కడికక్కడ మీకుండే సమస్యలను బట్టి ప్రాధాన్యత క్రమాలు పక్కన ఈ మంత్లోనే ఏదైతే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో, అదే మరి స్పోక్ మోడల్లో విజయవాడ, తిరుపతి, అనంతపూర్ కూడా ప్రారంభిస్తాం. ఇవన్నీ వస్తాయి. ఇది అయిన తర్వాత సర్వీస్ అనేది ఈరోజు తెలంగాణలో 67% సర్వీస్ సెక్టర్ ఉంది. మన దీనివల్ల లాభాలు ఏంటని మీరు ఆలోచించినప్పుడు తెలంగాణ ఆదాయం జిఎస్టీ బిలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కానీ, మన అనుకున్న సూపర్ 6 కానీ ఇవన్నీ ఇచ్చే అవకాశాలు ఉంటాయని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఎక్కడికక్కడ మీ జిల్లాలో అనుకూలమైన ఇందులో హాస్పిటల్స్ వస్తాయి, కాలేజెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, టూరిజం ప్రాజెక్ట్స్ వస్తాయి, బ్యాంకింగ్ వస్తుంది, కమ్యూనికేషన్స్ వస్తాయి. వేరియస్ యాక్టివిటీస్ని ఇండస్ట్రీ, అగ్రికల్చర్, కార్యాలన్నిటి వచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని మీరు ప్రోత్సహించి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి ఒక విషయాన్ని మీరు తయారు చేసినప్పుడు ఇవి మళ్ళీ లాస్ట్ మైల్లో సెక్రటరియట్ ఇవ్వనప్పుడు ప్రియారిటీస్ మారుతూ ఉంటాయి. అంటే రాష్ట్ర స్థాయిలో ప్రియారిటీస్ ఒక విధంగా ఉంటాయి, అక్కడి నుంచి జిల్లా లెవెల్లో ప్రియారిటీస్ అక్కడ ఉండే పరిస్థితులకు ఆధారంగా మారుతూ ఉంటాయి. అదే మన నియోజకవర్గానికి ప్రియారిటీస్ దాన్ని బేస్ చేసుకొని అక్కడ కూడా తయారయ్యే పరిస్థితి వస్తుంది. విలేజ్ పోతే డిఫరెంట్గా ఉంటాయి. అంటే 4 టైర్ స్ట్రక్చర్లో మనం ముందుకు పోతున్నాం. రాష్ట్రం, జిల్లా, కాన్స్టిట్యున్సీ, సెక్రటరియట్. అదే సమయంలో ఎవ్రీవేర్ టెక్నాలజీని అనుసంధానం చేస్తాం. అనుసంధానం చేసుకొని ఎక్కడికక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ టెక్నాలజీని అవేర్